అందరికీ నమస్కారం. సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. అయితే మన ఛానల్‌లో ఆధ్యాత్మికంగా అలాగే ఎన్నో సంప్రదాయాలకు సంబంధించిన వీడియోస్ కానీ, అలాగే పండుగలు చాలా విశిష్టమైన వీడియోస్ మనం చేస్తూ వచ్చాం ఇప్పటిదాకా. అయితే మీరు కూడా అలాగే ఆదరిస్తూ వచ్చారు. అయితే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలు, సూచనలు కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరని ఆశిస్తున్నాము. మీ కమెంట్స్‌కి డెఫినిట్‌గా మీకు ఏం వీడియోస్, ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కమెంట్స్ రూపంలో తెలియజేస్తే గురువు గారితో మనం ఆ వీడియోస్‌ని చేయిద్దాం డెఫినిట్‌గా. అయితే మనతో పాటుగా ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ఆధ్యాత్మికవేత్త పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు గురువు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు ప్రజెంట్ మనకి వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. అసలు వారాహి నవరాత్రులు ఎందుకు చేస్తారు? వాటి విశిష్టత ఏంటి? అమ్మవారు అంటే ఈ ప్రత్యేకంగా ఇప్పుడు ఈ సమయంలో చేయడానికి ఏమన్నా ప్రత్యేకత ఉందా? ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. మా సర్వమంగళ ప్రదాయిని, ఎల్లవేళలో కూడా మనకి శుభాలని అందించేటటువంటి ఆ యొక్క శ్రీమాతా స్వరూపమే వారాహి అమ్మవారు. మనకి ఉన్నటువంటి 6 ఋతువుల్లో 3 కాలాలు, వేసవి కాలము, అట్లాగే మనకి వర్షాకాలము, చలికాలము అని 3 కాలాలు, ఋతువులు 6. ఈ కాలాలలో మార్పు చెందుతూ ఉంటుంది. అంటే సంధికాలము అంటారు. వేసవి కాలం అయిపోయి అంటే గ్రీష్మ ఋతువు అంటాం మనం. అది వెళ్ళిపోయి వర్ష ఋతువులోకి వస్తూ ఉంటాం. ఆ వర్ష ఋతువులోకి వచ్చినప్పుడు ఆ మధ్య కాలంలో, ఈ సంధి కాలంలో ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ప్రకృతి అంటే మన పంచభూతాలు, పృథివ్యాపస్థేజో వాయురాకాశాలు. వీటిల్లో రకరకాలైనటువంటి మార్పుల వలన మరి ప్రకృతిలో అంతర్భాగంగా పంచభూతాలు మనల్ని ఆవహించి ఉండి మనం వాటి యొక్క అధీనంలో బతుకుతూ ఉన్నాం. మరి మన జీవితంలో ముఖ్యంగా శరీర ధర్మం గొప్పది కదా. దాన్ని బట్టి మనసు వైబ్రేట్ అవుతూ ఉంటుంది. శరీరానికి మనసుకి చాలా చక్కటి బంధం ఉంది. దాన్నే మనం శరీరం అంటే రవి అని, మనసు అంటే చంద్రుడని అంటూ ఉంటాం. రవిచంద్రుడు మనకి ఎవరు? అమ్మ, నాన్న. అంటే రవి తండ్రి పితృకారకుడు, చంద్రుడేమో స్త్రీకారకుడు అంటే మాతృకారకుడు. మరి ఈ 2 మనలోనే ఉన్నప్పుడు ఆ యొక్క కిరణాల యొక్క ప్రభావం నెగిటివ్గా వస్తూ ఉంటాయి పంచభూతాల ద్వారా. పైనుంచి కిరణాలు ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయమ్మా. అది మన గ్రహస్థితి వేరు, తర్వాత విషయం. కానీ పంచభూతాలలో కొంచెం వైబ్రేషన్స్, ఇప్పుడు మనకి భూమిలో కొన్ని, సముద్రంలో కానీ కంపనాలు వస్తూ ఉంటాయి. భూకంపనాలు, సముద్రంలో కంపనాలు వచ్చినప్పుడు మరి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అట్లాగే ప్రకృతిలోనే భూమి ఒక అంతర్భాగం. కాబట్టి ఈ యొక్క ప్రకృతి విలయతాండవాన్ని ఆపేటటువంటి శక్తి ఎవరికైనా ఉంటుందంటే ఆ యొక్క వాటిల్ని కంట్రోల్ చేసేటటువంటి శక్తి స్వరూపమే అమ్మవారు. వాటిల్లో లలిత అమ్మవారు సాత్వికరాలు. మరి ఆ శ్రీమాత అయినటువంటి లలిత అమ్మవారి యొక్క ఎడమ చేతి, ఒక రకంగా చెప్పాలంటే ఎడమ చక్రము అంటారు. ఆవిడికి అమ్మవారు చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అంటారు. అంటే లలిత అమ్మవారి యొక్క శ్రీచక్రం. అది శ్రీచక్రం అంటే మన దేహమే, మన దేహంలోనే శ్రీచక్ర యంత్రం ఉంటుంది. కాబట్టి దాన్ని గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. అంటే ఇటు పక్కేమో రాజశ్యామల అంటే శ్యామలాదేవి, రాజమాతంగి అని కూడా అంటూ ఉంటాం. ఆవిడ తన యొక్క మంత్రిత్వ ఆలోచనల చేత ఆ తల్లికి రక్షణగా ఉంటూ ఉంటారు. అట్లాగే ఈవిడేమో కిరిచక్ర రథారూఢ, వరాహ ముఖము కలిగి ఈవిడికి ఇబ్బంది కలిగించేటటువంటి రాక్షస సంహారం చేస్తూ వీరి యొక్క దండనాద అంటే దండిస్తూ ఉంటుంది సైనికుల చేత. అందుకని వారాహి అమ్మవారు ఆవిడ ఒక చక్రము. ఈ 3 చక్రాల కలయికి 3 పర్వతాలు, సైన్యాధ్యక్షురాలు. అంటే ఎంతో మంది సేనలు ఉంటారు ఈవిడి కింద. వారే శ్రీచక్రంలో మనకి భూపురం నుంచి అమ్మవారి శ్రీయంత్రం వరకు, అంటే ఆ యొక్క బిందువు, అమృత బిందువు, అమ్మవారి బిందువు, అక్కడ దాకా నవచక్రాలు ఉంటాయి మనకి. నవచక్ర నిర్మాణమే శ్రీచక్ర యంత్ర నిర్మాణం. మరి ఈ యొక్క ఆషాఢ మాసము ప్రారంభంలో, అనగా మనకి ఈ జూలై మాసంలో 15వ తేదీ బుధవారం రోజున ప్రారంభమై 23వ తేదీ దాదాపు 9 రోజులు పర్యంతము కూడా అమ్మవారి ఉత్సవాలు, వారాహి అమ్మవారి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే అమ్మ,
మనకి క్రిమి కీటకాదుల వలన అంటే దోమలు, లేకపోతే రకరకాల రాక్షస జాతులకి సంబంధించినటువంటి క్రిమి కీటకాదుల కంటికి కనపడినవి కూడా సూక్ష్మజీవుల రూపకంగా మన శరీరాన్ని లోపలికి వెళ్ళి దహిస్తూ ఉంటాయి. ప్రాణాలు కూడా ఎంతో మంది కోల్పోతూ ఉంటారు. అంటే మృత్యు సంహారిణిగా ఈవిడ చెప్పుకోవడం, అంటే మృత్యువుని సంహరించేటటువంటి శక్తి వారాహి అమ్మవారికి ఉంటుంది. మీరు అన్నట్టుగా వారాహి అమ్మవారిని ఆషాఢ మాసంలో ఎందుకు మనం అర్చించాలి అంటే, మరి మనకి చైత్రమాసము అంటే చలికాలం అయిపోయి వేసవి కాలానికి ముందులో చైత్రమాసం వస్తుంది. అప్పుడు కూడా అమ్మవారి నవరాత్రులు చేస్తాం, మీకు గుర్తుందే ఉంటుంది. శ్రీరామనవమికి ఆ 9 రోజులు, అట్లాగే దేవీ శరన్నవరాత్రులు వస్తాయి. అంటే వర్షాకాలం అయిపోయి శీతాకాలం ప్రారంభం. ఇవన్నీ మన ఋషులు ఊరికనే పెట్టలేదండి, సైంటిఫిక్ గానే పెట్టారు. కాబట్టి ఈ 3 కాలాలలో వచ్చేటటువంటి ఈ అమ్మవారి ఉత్సవాలలో ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి బోనాలను కూడా ఉంటూ ఉంటారు. బోనాలు కూడా దానికి కారణం కాబట్టి ప్రాంతీయ ఆచారతత్వం. కానీ వారాహి అమ్మవారికి ప్రాంతీయంతో సంబంధం లేదు. భువన బ్రహ్మాండాలన్నీ చేసుకుంటూ ఉంటే దాంట్లో ముఖ్యంగా మనలాంటి వాళ్ళని చేసుకుంటూ ఉంటాము. కాబట్టి వారాహి అమ్మవారు అంటే మన భూమిని కాపాడుతూ ఉంటారమ్మ ఆవిడ. వసుధాలక్ష్మి వసుంధరాదేవి అంటారు. అంటే మనందరికీ ఆహారం సమస్త జీవులందరికీ ఎవరి నుంచి వస్తుందమ్మా? పంచభూతాలలో అంటే భూమి నుంచి వస్తూ ఉంటాం. మరి భూమి పోయిన నెల 20 రోజుల క్రితం పంటలు వేస్తూ ఉంటారు కదా, విత్తనాలు వేసి దువ్వి మనకి చేస్తూ ఉన్నాం కదా. అదంతా కూడా మరి ఈ వర్షాభావం, వర్షం సరిగ్గా సక్రమంగా పడకపోతే విత్తనాల్లోంచి మనకి మొలకలు వస్తాయా? కాబట్టి ఆ యొక్క భూమిలోంచి చొచ్చుకుని వచ్చేటటువంటి ఆ మొలకలు, వాటి ద్వారా సరైనటువంటి సస్యశ్యామలమైనటువంటి పంట ద్వారా వచ్చేటటువంటి ఆహార పదార్థాలు మన యొక్క జీవాన్ని కాపాడుతాయి. కాబట్టి ఆ వర్ష సంపద బాగా ఇవ్వమని, అతివృష్టి ఉండకూడదు, అల్పవృష్టి ఉండకూడదు. ఎందుకంటే వర్షాకాల ప్రారంభం నుంచే మనకి అల్పవృష్ట్య అనావృష్ట్య గ్రహాల వలన ఎన్నో కలుగుతూ ఉంటాయి. అంటే గ్రహాల యొక్క ఈవిడ యొక్క సైగతో గ్రహాలను కూడా ఆవిడ స్తంభింపజేస్తుంది. వీళ్ళు నాకు పూజ చేస్తున్నారు కాబట్టి ఈ వాతావరణం అంతా సస్యశ్యామలంగా పండాలని ఆవిడ తన సైన్యం ద్వారా గ్రహాలను కూడా నిలుపుదల చేస్తుంది. అందుకని ఆవిడకి క్రోధిని, స్తంభిని అని 2 పరిచారకులులా ఉంటారమ్మా. క్రోధం, ఎవరైనా మనుషుల మీద క్రోధత్వంతో కొట్టడానికో చంపడానికో వచ్చేసారనుకోండి, వీళ్ళు కనుక ఈ పూజలు చేసుకున్నారనుకోండి, ఈ 9 రోజుల పూజ, అవతల వాడు ఆ అమ్మవారి యొక్క పరిచారకి వెళ్ళి క్రోధిని, వాళ్ళు ఉన్నటువంటి క్రోధత్వాన్ని చంపేస్తుంది. క్రోధత్వాన్ని చంపుతుంది, మనుషుల్ని చంపదు ఈవిడే. అట్లాగే స్తంభిని, ఎవరైనా మన మీద దుష్ట ప్రయోగాలు చేస్తూ ఉంటారు, మనల్ని ఎదగనీయకుండా మన యొక్క మస్తిష్కాన్ని, అట్లాగే మన శరీరంలో ఉన్నటువంటి సంపదలు ఉంటాయి కదా, చేతులు, కాళ్ళు, నోరు, చెవులు, వీటిల్ని ఎంతోమంది ప్రయోగాల ద్వారా చేసి వీడు ఏ పని చేయనీయకుండా చేసేవాళ్ళు ఉంటారు. మన వ్యాపారాలు వృద్ధి చెందకుండా చేసేవాళ్ళు ఉంటారు. దాన్ని రకరకాల ప్రయోగాలు అంటారు. నేను దాన్ని పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర సాధనలు చేస్తూ ఉంటారు. ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో ఈ 9 రోజులు ఆషాఢ మాసంలో వాళ్ళందరినీ కూడా స్తంభింపజేస్తుంది. అంటే మన దాకా ఏ శక్తి రాదు, ఈవిడ ఆరానే సైనికుల్లాగా రక్షిస్తూ ఉంటారు. కాబట్టి వారాహి అంటే మనకి ఈ వారాహి అమ్మవారి 9 నవరాత్రుల్లో ముఖ్యంగా స్త్రీలు సౌభాగ్యం కోసం చేస్తారు. సౌభాగ్య మంగళ ప్రదాయిని ఆవిడ. పెళ్ళైనటువంటి వాళ్ళకి సౌభాగ్యాన్ని వృద్ధి చేస్తుంది, సంతానం లేనటువంటి వారికి సంతానాన్ని చక్కగా లభింపజేస్తుంది. అయితే గురుగారు, మనం సామాన్యులు ఇంట్లో ఎలా చేసుకోవచ్చు ఈ నవరాత్రుల్ని? అంటే ఏమైనా విధి విధానాలు ఉన్నాయా? అమ్మ, ఏ అమ్మవారిని ఆరాధించాలన్నా ఇప్పుడు శ్రావణ మాసంలో మాంగళ్య గౌరి అని, మంగళ గౌరి అని, శ్రావణ మాసం అమ్మవారికి లక్ష్మీదేవికి ఇలా ఏదో చేస్తుంటారు. అమ్మవారి నవరాత్రుల్లో ఒకటి. ఇక్కడ వారాహి అమ్మవారిని 9 రోజులు ఆవిడ యొక్క అష్టోత్తరాన్ని నిత్యము కూడా రాత్రికాల సమయంలో ఆచరిస్తారమ్మ. సూర్యాస్తమయం, సూర్యాస్తమయం తర్వాత 24 నిమిషాల తర్వాత ప్రారంభం చేయాలి. ఇప్పుడు మనకి ఎండాకాలం అయిపోయి వర్షాకాలం, సాధ్యం వరకు టైం ముందుకు వచ్చేస్తుంది. మొన్నటి దాకా 6:40కి మనకి సూర్యాస్తమయం అయితే ఇప్పుడు 5:50కో 6:20కో కొంత సమయం ఉంటుంది. దాంతో సమయం లేదండి, 6:30 తర్వాత ఎప్పుడైనా ఈ అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. కొంతమంది కలశం పెడతారు. కలశం పెట్టి ఆరాధించాలంటే దానికి సాంప్రదాయాలు చాలా ఉంటాయి. బ్రాహ్మడు కంపల్సరీ కలశారాధన ఆయనే చేయాలి, కలశ ఉద్వాసన ఆయనే చేయాలి, పొద్దున సాయంత్రం వారే వచ్చి పూజలు చేయాలి. కొంతమంది జస్ట్ వారికి చిన్న చిత్రపటం పెట్టుకొని అమ్మవారిది దీపారాధన చేసుకుంటారు. కొంతమంది ఆముదంతో చేసుకుంటారు, కొంతమంది వేపనంతో చేసుకుంటారు. అంటే శత్రు సంహారిణి కదా, శత్రువుల్ని, రోగాలని, రుణాలని కూడా హరింపజేసి వాళ్ళని స్తంభింపజేసే శక్తి ఎవరికైనా ఉందంటే వారాహి అమ్మవారు. ఈ శక్తి అంతా ఆవిడకి ఎక్కడ వస్తుంది? లలిత అమ్మవారు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆరాధన చేసే వాళ్ళు ఏం చేయాలి? ముందుగా లలిత సంకల్పం చెప్పుకోవాలి. కొంతమందికి వివాహం కావాలనుకోండి, మమ వివాహ శీఘ్ర వివాహార్థం,
మగపిల్లలు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, శీఘ్ర వివాహార్థం, సంతానం కావాలి, మమ శీఘ్రమేవ దాంపత్య ఆనుకూలత్వ సిద్ధి ద్వారా సుఖేన జీవేన సత్సంతాన పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం అని చెప్పుకొని వారాహీదేవి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం లలిత అమ్మవారి యొక్క సహస్రనామాన్ని చదివాక మాత్రమే ఈ అమ్మవారిని ఆరాధించాలి. ముందు సాత్విక స్వరూపిణి ఆవిడలోనే కదమ్మా, ఆవిడలోంచే వీళ్ళందరూ వచ్చారు. లలిత అమ్మవారిలోనే అందరూ ఉన్నారు. ఎవరైతే ఈ మన దేవి ఖడ్గమాల ఉంటుంది కదా, ఇంకా కొంతమంది ఉంటారమ్మా, వ్యాపారంలో దూసుకెళ్ళాలి, వ్యాపారంలో బాగా వృద్ధి చెందాలి, అసలు మన వాళ్ళ వ్యాపారానికి తీగ చుట్టినట్టుగా కొంతమంది శత్రువులు రెడీగా ఉంటారు. వాళ్ళ వల్ల కూడా వీళ్ళు ఎన్నో కోల్పోయి ఉంటారు చూసారా. వాళ్ళైతే దేవి ఖడ్గమాల చదివి, లమిత్యాది పంచపూజ చేసి, లలితా సహస్రనామం చదివి, వీరు గనక వారాహి అష్టోత్తరం చదివి ఆ తర్వాత ప్రశాంతంగా పూజలన్నీ అయిపోయిన తర్వాత సమయం 7:30, 8 అవుతుంది. పర్వాలేదమ్మా, ఈ 9 రోజులు 1 గంట, గంటన్నర, 2 గంటలు కేటాయించినా తప్పేం లేదు. మనకి అన్నీ కావాలి, కానీ మనం మాత్రం ఎక్కువ సమయం కేటాయించలేం. ఒకవేళ చేయలేని వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే మా పీఠంలో మేము చేస్తూ ఉంటాం కాబట్టి వారి బదులు మేము చేసేటటువంటి శక్తి మేము తీసుకొని వారికి ఆ శక్తిని ఏ కుంకుమ అట్లాగే హోమం చేస్తూ ఉంటాం. ఒక్కరోజు పంచమి రోజు కానీ అష్టమి రోజు కానీ ఆ యొక్క హోమ భస్మాన్ని వారికి అందజేసి ఈ 9 రోజులు జపం చేస్తాం. ఆ జపతీర్థాన్ని ఒక కంకణ రూపకంగా వారికి అందజేయటము. ఆ 9 రోజులు వారేదైనా 1 సెకండ్ కూర్చొని 108 సార్లు అమ్మవారి మంత్రము ఓం శ్రీం వారాహీ దేవ్యే నమః, లేదా ఓం శ్రీం దండనాథాయే నమః, ఓం శ్రీం వార్తాయే నమః. ఈ 3 నామాల్లో ఏదో ఒక నామాన్ని శుభవార్తలు వినాలి. కొంతమంది ఉంటారమ్మా, భూములు ఉంటాయి, భూములు అమ్మకానికి పెడితే అమ్ముడవు, ఎవరో ఒకళ్ళు దాంట్లో గవర్నమెంట్ వాళ్ళు, లేకపోతే శత్రువులు అంటే ఏం లేదు, వాళ్ళ అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల్లో ఒక పొంతన లేకపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, మేము సంతకాలు పెట్టము, అమ్మటానికి లేదు అని చెప్పి అమ్మనీయకుండా చేస్తారు. కొంతమందికి తల్లిదండ్రుల ఆస్తులు రావాల్సి వస్తే వాళ్ళ కుటుంబంలో సమస్యల వలన కోర్టు కేసుల్లో ఉండి ఎక్కువగా భూ వివాదాలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తలు అన్యోన్యత లోపించి కోర్టుల్లో వెళ్తారు. మరి వాళ్ళిద్దరూ కలవనన్నా కలవాలి, విడిపోనన్నా విడిపోవాలి. విడిపోతే మళ్ళీ ఎవరి జీవిత సౌఖ్యం వాళ్ళకి లభిస్తుందిగా. కాబట్టి ఆ విధంగా కోర్టు సమస్యల్లో ఏ సమస్య ఉన్నా, అది భూ సమస్య, వివాహ సమస్య, లేదా వ్యాపారానికి సంబంధించి పార్ట్నర్స్ మధ్య సంబంధాలు తెగిపోయి వాళ్ళ వ్యాపారం అట్లాగే ఉంటుంది, సామాగ్రి అట్లాగే ఉంటే వీళ్ళ మధ్య ఒక పట్టాన 10 ఏళ్ళైనా 15 ఏళ్ళే వ్యాపారము పోదు, వీళ్ళ మధ్య సమస్య పోదు, వీళ్ళ డబ్బులు పోతూ ఉంటే వ్యవస్థ నడవదు. అలాంటి వాళ్ళు ఇలాంటి హోమాల్లో కానీ, అంటే మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే అమ్మా దాని యొక్క ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు వచ్చి డైరెక్ట్గా కూర్చొని చేసుకోవచ్చు, ఎవరైనా కోరుకుంటే వాళ్ళ చేత మేము ప్రత్యేకించి చేపిస్తాం. దీనికి మళ్ళీ మూలమంత్రాలు వేరే ఉంటాయి, ఆ మూలమంత్రాలు చెప్పకూడదు. అది ఓన్లీ హోమం అప్పుడు మాత్రమే దాన్ని అనుష్ఠానం చేసేవాళ్ళు ఉంటారు, పూర్ణ దీక్షాపరులు, వారు మాత్రమే చెప్పాలి. దాంట్లో ముఖ్యంగా వారాహి వారాహి, స్తంభిని, వార్తాలి, దానికి ముందు బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరాలు వీటిల్ని అట్లా దాదాపు ఒక 7-8 లైన్లు ఉంటాయి. ఆ లైన్లతో ఇన్నిసార్లు అని చెప్పి హోమం చేస్తాం. ఆ చేసినప్పుడు ఎవరైతే వచ్చి కూర్చొని చేస్తారో కంపల్సరీ వారికి ఆ పనులు ఏవైతే ఉన్నాయో అవి తీరాల్సిందే. ఎందుకంటే ఇలాంటివి మేము ఎన్నో చేయించాం కాబట్టి. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్ గా పూజ చేసుకునేది వేరు, ఒక హోమం చేసినప్పుడు దాని ఎఫెక్ట్ వేరే ఉంటుంది. అంతే కదమ్మా. మనం ఇప్పుడు ఇంట్లో పూజలు చేయడం వల్ల ఏంటంటే కొంచెం మానసిక ప్రశాంతత, గృహంలో ఏదైనా చెడు ఉంటే నెగిటివ్ శక్తులు వెళ్ళిపోతాయి. అమ్మవారి అష్టోత్తరం వలన అది వెళ్ళిపోతే కంపల్సరీ 2 పూట్ల ధూపం వెయ్యాలి. ఫోటో పెట్టినా, కలశం పెట్టినా పెట్టకపోయినా, అసలు ఏం పెట్టకపోయినా ఇంట్లో 2 పూట్ల అవకాశం ఉంటే సాంబ్రాణి గడ్డి కానీ ధూపం కానీ వెయ్యాలి. అష్టద్రవ్యాల ధూపం పడి, అట్లాగే అమ్మవారికి నిత్యము ధూపము, దీపము, నైవేద్యము కంపల్సరీ ఉండాలి. నైవేద్యాలలో ఇది చేయాలి, అది చేయాలి అని అప్పులు తెచ్చి చేయటము, లేకపోతే ఇంతమందికి పెట్టాలని కానివ్వండి, అన్నదానాలు చేయటం, ఇవేం అక్కర్లా. పంచభూతాలకి ఆహారమే అమ్మవారి ఆహారం. ఇంత పొంగలి చేయండి, బెల్లం పొంగలి, లేకపోతే ఇంత పులిహోర చేయండి. ఇప్పుడున్న కాలమానంలో గ్రహాల రీత్యా శుక్రుడికి కేతువుకి సంబంధం ఉంది, రాహుకేతువులతో. అన్యోన్యంగా ఉండాలన్నా, సంతానం కలగాలన్నా, అష్టైశ్వర్యాలు కలగాలన్నా, కోర్టు సమస్యల నుంచి బయటపడాలన్నా శుక్రుడికి చింతపండు అనేటటువంటిది ఒక ఆధారభూతమైనటువంటిది, పులుపు. కాబట్టి పులుపుతో ఆ చింతపండు పులిహోర చేసి పెట్టండి అమ్మవారికి. ఆవిడ ఆనందపడి ఏది కావాలో అది మీకు చేసి పెడుతుంది. ఇట్లా ప్రసాదాలలో బెల్లం పానకం కంపల్సరీ చేసి పెట్టడం విశేషత్వం. దానివల్ల ఏంటంటే అమ్మ, మనలో ఉన్నటువంటి సప్తధాతువులు ఉంటాయి. అంటే దానికి కూడా సప్తధాతువులకి సప్తగ్రహాలు అధీనం. అంటే మనలో రక్తము, చర్మము, అట్లాగే మనలో ఉన్నటువంటి ఆ ఎముకల మధ్యలో మళ్ళీ ఒక మజ్జ అని ఉంటుందన్నమాట, ఒక పదార్థం ఉంటుంది. దానికి కుజుడు దానికి అధిష్టాన దేవత.
కొవ్వుకి అధిష్టాన దేవత గురుడు. అట్లాగే శుక్రుడు రేతస్సు, పిల్లలు కలగాలంటే పురుషుల్లో రేతస్సు ఉండాలి, స్త్రీలకి హార్మోన్స్ ఉండాలి, అంటే సరిగ్గా బ్యాలెన్సింగ్గా ఉండాలి. మరి శని స్నాయువులకి అధిపతి, నరాలకి వాటికి సంబంధించి అనారోగ్యాలు లేకుండా. మరి ఈ సప్తధాతువులకి సప్తగ్రహాలు ఉన్నప్పుడు మరి వారికి సంబంధించినటువంటి శక్తి రావాలంటే అమ్మవారిని అర్చిస్తూ ఆవిడకి కావాల్సిన ప్రసాదాలను నైవేద్యం పెట్టాలి. బెల్లం పానకంలో ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది. అమ్మవారికి పెట్టి వీరు తీసుకున్నట్లయితే కనుక దాని శక్తి అమోఘంగా ఉంటుంది తల్లి. ముఖ్యంగా ఎవరైతే రాజకీయాలలో ఒక స్థాయికి ఎదగాలి అని ఎదగలేకపోతున్నాం, ఎదిగినా వారి చుట్టూ ఎప్పుడు శత్రువులు ఉంటారుగా. రాజకీయ నాయకుల చుట్టూ, రాజకీయ నాయకులు సర్పంచ్ దగ్గర నుంచి పిఎం వరకు వారు చేసే 10 మందికి న్యాయం చేసేటటువంటి స్థానంలో వాళ్ళు ఉన్నప్పుడు శత్రువులు ఉండరమ్మా. మనలాంటి చిన్న చిన్న కుటుంబీకులకే బంధువుల్లో ఉంటారు, వ్యాపారాల్లో ఉంటారు, చేసే ఉద్యోగాల్లో ఉంటారు, ఉద్యోగాల్లో ఎదగనీయకుండా చేస్తూ ఉంటారు. పెళ్లిళ్ళు, ఇంట్లో పెళ్లిళ్ళు అయితే ఎక్కడ సంతానం వృద్ధి చెంది దాన్ని ఏమంటారు కుటుంబ వృద్ధి జరిగి వంశం వృద్ధి చెందుతుందని చెప్పి కూడా వీళ్ళ మీద ప్రయోగాలు చేసే వాళ్ళు ఉంటారు. మగపిల్లలకి పెళ్లిళ్ళు కానివ్వరు, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు కానివ్వరు. వీటిని ఏమనుకుంటారంటే చాలా మంది మా మీద చేతబడి చేశారు, వేరే దోషాలు చేశారంటారు. వారి యొక్క ఘోషే మనకి చేతబడి లాంటిది. డైరెక్ట్ చేతబడి ఇప్పట్లో లేదమ్మా. చేతబడులు ఎవరు చెయ్యరు. అదేదో వెంట్రుకలు పీకి నిమ్మకాయలు కట్ చేసి ఇవి అంటారు, కానీ అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఒకసారి అలా మనం బయటకు వెళ్ళి ఎవరైనా అలా చూస్తేనే ఆ రోజు సాయంత్రం ఏదో రకంగా ఉంటుంది. జ్వరం రావడము, తలనొప్పి, నిమ్మకాయలు దాడతాం అమ్మా రోడ్డు మీద, నిమ్మకాయలు దాడతాము రకరకాల. మామూలుగా చూసినా కూడా అదొక టైప్ ఉంటుంది. అట్లా చాలా మంది నడు రోడ్డు మీద వేస్తారు, కానీ అది మంచిది కాదమ్మా. వ్యాపారస్తులు కూడా ఇష్టం వచ్చినట్టు ఎవరో చెప్పినట్టుగా వేస్తారు. చెట్లలో వేయాలి, పారే నీళ్ళల్లో వేయాలి, దోషం వెళ్ళిపోతుంది. వీళ్ళు ఇంకా దోషాన్ని కుటుంబం మీద రెట్టింపు చేసుకుంటారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళం వెళ్తూ ఉంటాం. మా పిల్లలు పాపం చిన్న చిన్న పిల్లలు వెళ్తారు. కొంతమంది వయసులో ఉన్న పిల్లలు ఈ మధ్య కాలంలో విరబోసుకుని వెళ్తూ ఉంటారు. స్త్రీలు వాళ్ళు విరబోసుకుని వెళ్తున్నప్పుడు ఏమవుతుందమ్మా, వెంట్రుకల ద్వారానే పట్టేస్తాయట ఘోషలు. రోడ్డు మీద వీళ్ళు నిమ్మకాయలు వేసుంటాయి. ఆ నిమ్మకాయలు వాటిల్ని, ఆ ఎండుమిరపకాయలు, నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు వీటిల్ని ఎవరు ఆవహిస్తారు? భూత ప్రేత పిశాచాలు ఆవహించి వాటిల నుంచి వీళ్ళ వ్యాపారానికి ఇళ్లలోకి రావు. అవి బయటేస్తారు. అవి మనం దాడతాము. ఏమవుతుందమ్మా, కారు వెళ్ళి కారు దాని మీద మనం బాగుండాలని మనం బయటకు వేస్తాము, అది వేరే వాళ్ళకి కూడా అది నష్టం కలుగుతుంది. వెయ్యమని ఏ శాస్త్రంలో చెప్పాల. దిష్టి తీసి కూడా 3 రోడ్లు వేయండి, 4 రోడ్లు అంటే వేరే తీసి వేరే వాళ్ళకి ఇస్తున్నట్టే కదా, అంటే వాళ్ళు బాధపడుతున్నారు, మనం బాధ పెడుతున్నాం. అందుకనే ఈ దోషాలు, భూత ప్రేత పిశాచ ఢాకిని శాకిని యముడికి సంబంధించిన దోషాలు, మృత్యు దోషాలు పోవటానికి వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. ఇందాక చెప్పినట్లుగా అనుకున్న పనులు అసలు పట్టాన తెమలకపోయినా ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. అట్లాగే ముఖ్యంగా ఇందాక చెప్పాను చేసే ఎదగాలనుకున్న ముఖ్యంగా చలనచిత్ర సీమలో కానీ లేదా వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఏంటంటే అమ్మ శత్రుత్వ భయాలు ఎక్కువగా ఉంటాయి. వారు ఉండడానికి 10 ఎకరాలు 100 ఎకరాలు ఉంటే బిల్డింగ్లు కడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా కంపల్సరీ ఈ దోషాలు ఉంటాయి. అందుకనే మేము చేసే పూజల్లో ఎక్కువగా చిత్రసీమలో ఉన్నటువంటి వాళ్ళు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానివ్వండి, ఇక్కడ డబ్బుతో పని లేదు, వాళ్ళు మంచిగా ఎదగటానికి రాజకీయ నాయకుల్లో ఉంటారు, అట్లాగే రియల్ ఎస్టేట్ వాళ్ళలో ఉంటారు, సామాన్యులు ఉంటారు. ఎవరికి తోచినట్టుగా వారు మా చేత చేయించుకుంటూ ఉంటారు. అందుకనే పీఠం తరపున ప్రత్యేకించి ఇలాంటి రోజులు నేను మిస్ కాకుండా వారికి తెలియజేస్తూ, ఎవరు ఏ ఇబ్బందులు పడుతున్నారో వారి గోత్రనామాదులు, వారి ఇబ్బందులు కనుక నాకు ఫోన్ చేసి చెప్పినట్లయితే స్వయంగా నేనే 9 రోజులు అమ్మవారికి అర్చన, విశేషమైనటువంటి అర్చన చేస్తూ, శ్రీచక్ర అర్చన, దానికి సంబంధించినటువంటి హోమం చేస్తామని చెప్పాను. పంచమి 18వ తారీఖు సాయంత్రము, లేదా అది కాకపోతే అష్టమి కానీ పంచమి కానీ సాయంత్రం పూట. యాక్చువల్లీ పంచమి రోజున చేస్తారు. ఎందుకంటే మనకి సప్తమాతృకులు అని ఉన్నారు కదా, మనకి సప్తమాతృకులు ఇంద్రాణి, వైష్ణవి, వారాహి, వాటిల్లో 5వ అమ్మవారు సప్తమాతృకుల్లో వారాహి అమ్మవారు. కాబట్టి ఆవిడికి 5వ రోజు సాయంత్రం చేస్తే ఇంకా విశేషము. శనివారం సాయంత్రం అవుతుంది కాబట్టి ఏదైనా ఏలినాడి శనిదోషాలున్నా దానివల్ల కూడా మనకి పనులు ఆలస్యం అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇట్లా ఏ విధంగా చూసినా ప్రపంచం కోసము, మన భూగోళం కోసము, ప్రకృతిని సంరక్షించుకోవడం కోసం, ప్రకృతి లోపల మనం బాగుండటం కోసము శరీరము, ఆత్మ, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా సరిగ్గా పంచేంద్రియాలు బాగుండటం కోసం మనకి అంతర్గతంగా ఎన్నో సంపదలు అంటారు. ఏంటవి అంతర్గతంగా? చక్రాలు, ఆజ్ఞా చక్రాలు, అవే సంపదలు, లక్ష్మీ అష్టైశ్వర్యం. వాటిల్లో మూలాధారంలో అమ్మవారు పడుకొని ఉంటారు. వాటిని మనం పైకి లేపట్లేదే. ఇదే సమయం ఈ రాత్రిపూట గనక చేసినట్లయితే పూజలు అమ్మవారిలో, అంటే మనం గనక ధ్యానము కరెక్ట్గా చేసినట్లయితే ఆ అమ్మవారి యొక్క ఆరాధన వలన ఆ మూలాధార చక్రం నుంచి మనకి మూలాధారము,
స్వాదిష్టానము, అట్లాగే మణిపూరకము, అనాహతము, విశుద్ధ చక్రము, ఆజ్ఞాచక్రము, చివరిలో సహస్రారం. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలంటే మనలో ఏదో శక్తిని ఉండాలి కదా. ఏ శక్తులు లేకుండా ఆజ్ఞాచక్రాలు మొత్తం ఉంటాయి, ఏది షట్చక్రాలు ఉంటాయి. కానీ మనలో ఉన్న అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, అవన్నీ వాటిని పడుకోబెడతా ఉంటాయి. అంటే ఆవిడ అన్ని రకాలుగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కంపల్సరీ మన శరీరం. అమ్మ పూజ అంటే మళ్ళీ పూజ చేసుకునే వాళ్ళు, మేము అమ్మవారికి పూజ చేసాము, ఈ ప్రసాదం చేసాము, ఈ మంత్రం చేసాం, మేము దీనికోసం చేస్తున్నాం అని ఎవరైతే చెప్పారో వాళ్ళు అసలు ఆ పూజలు చేయకండి. మీ మనసుతో మీరు రంజింప చేసుకుంటూ రమిస్తూ అమ్మవారిని ఆరాధించండి. 10 మందికి చెప్పడం కోసం ఏ పూజలు చేయకండి దయచేసి. ముఖ్యంగా గుప్త నవరాత్రులు అంటారు. అంటే మన మనసులో గుప్తం అంటే వేరే రకమైన అర్థాలు వస్తాయి వేరే వాళ్ళకి. అంటే కొంతమంది ఏంటంటే అవతల వాడి చెడు కోసం కూడా గుప్తంగా చేస్తారండి అమ్మవారి పూజలు, హోమాలు అని అంటూ ఉంటారు. గుప్తము అంటే ఏంటమ్మా, మనం చేసే పూజ మనలోనే గుప్తంగా ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. అయిన వాళ్ళు కూడా ఎవరికి తెలియకూడదు, ఆ నలుగురికి తెలియాలి. ఎందుకోసం చేస్తున్నాం? మన కోసం, అందరి కోసం చేయటం కాదు. ఇప్పుడు నేనున్నానమ్మా, నేను పీఠంలో అందరి కోసం చేస్తాను, మన కుటుంబం కోసం చేస్తున్నాను, చేసుకోవాలి. మరి దాన్ని గుప్తం అంటారా లేదా బహిర్గతం అంటారా? కాబట్టి మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు అంతర్గతంగా శత్రువులు అవే మనకి, వాటిని మనం కిందకి దింపాలి. అట్లాగే బహిర్గత శత్రువులు, ఇందాక చెప్పాను కదా, రోగాలు, రుణాలు ఎక్కువగా రుణ సమస్యలు ఉంటూ ఉంటాయి. వారికి ఎంత కట్టినా కూడా ఓ పట్టాన్ని తొలగిపో. ఆ రుణ సమస్యలు తొలగిపోవాలన్నా శత్రువులు, మనకి కంటికి కనిపించే శత్రువులు ఉంటారు, కంటికి కనిపించకుండా పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళెవరో తెలియజేసే స్ఫురణని ఇస్తుంది ఆవిడ. బుద్ధి అని ఇందాక, అందుకని బుద్ధిని మెల్ట్ చేసి మనసుకి తెలియజేస్తారే వీడియో చెడ్డవాడు, జాగ్రత్తగా ఉన్నాం. ఈ పూజల వలన ఇంత గుప్తంగా మనకి ఎన్నో రహస్యాలు ఆవిడ తెలియజేస్తూ ఉన్నప్పుడు మరి గుప్త నవరాత్రుల్లో ఈ అమ్మవారిని ఆరాధించకూడదా? కంపల్సరీ ఆరాధించాల్సిందే. మనలో ఉన్న శక్తుల్ని మేల్కొనవాలి. అట్లాగే మనలో ఉన్నటువంటి కొన్ని అంతర్గత శత్రువుల్ని నివృత్తి చేయాలి, బహిర్గత శత్రువుల్ని స్తంభింపజేయాలి. అంటే అమ్మవారికి సంబంధించిన ఒక శ్లోకాన్ని మీకు తెలియజేస్తాను. అది గనక అందరూ కూడా చక్కగా రోజు ఇన్నిసార్లు అని చెప్పి చదువుకొని 11 సార్లు, 21 సార్లు, 108 సార్లు, లేకపోతే ఇందాక చెప్పాను కదా 1008 సార్లు ఓం శ్రీ వారాహి దేవియే నమః. ఎవరికైనా భూ పనులు అంటే భూమికి సంబంధించిన పనులు, భూమి కొనాలన్నా కొనలేక, ఇల్లు కొనాలన్నా కొనలేకపోతే ఓం వారాహి దేవియే నమః. అదే కొంతమంది శత్రువుల్ని సంహరించాలన్నా, శత్రువులు ఎవరో బయట పడాలన్నా కూడా వారు శ్రీ దండనాథాయే నమః, శత్రువుల్ని నివృత్తి చేయడానికి. అట్లాగే శ్రీ వార్తాళీ దేవియే నమః. కొంతమంది కళ్యాణం కాక ఏదో శుభవార్త కోసం ఎదురు చూస్తారు, లేకపోతే చదువులు అయిపోయి ఉద్యోగం వచ్చిందని, ఉద్యోగం రాని వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చిందని తెలియటం. శుభవార్తలు వినాలంటే శ్రీ వార్తాళీ దేవియే నమః. వార్తాళి అంటే ఏంటి? శుభవార్తల్ని అందజేసేటటువంటి అమ్మవారు అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ శ్లోకాన్ని పఠించండి. పంచమీ దండనాథాచ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి ప్రోక్తిని శివ వార్తాళీచ మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరి తథా అరిఘ్ని చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే. అంటే మునుల చేత ఈ మంత్రాన్ని మనకు అందించారు. ఇది ప్రతి ఒక్కరూ చేయాలి. బీజాక్షర మంత్రాలు ఓన్లీ అనుష్ఠాన పరులు, పూర్ణ దీక్షాపరులు చేస్తారు. కాబట్టి ఆ శక్తి మీకు లభించాలి ఒక కంకణం ద్వారా, ఒక మాలాధారణ ద్వారా. మరి భస్మం, హోమ భస్మం మంత్రాలతో ముఖ్యమైన కొన్ని ద్రవ్యాలు ఉంటాయి. వాటికి మనలాగా వేసే అడుగులు పేలాలు కాకుండా వారాహి అమ్మవారికి, అట్లాగే వనదుర్గా అమ్మవార్లు, బగలాముఖి, వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ యొక్క ఆవిడ్ని శాంతింపజేయడానికి, మనకు ఉన్నటువంటి శత్రుదోషాలు పోవటానికి వేరే ఐటమ్స్ వేసి హోమం చేస్తాం. ఈ మంత్రము ఆ పదార్థాలు కూడా సంయుతమైపోయి ఒక పొగ ద్వారా, అట్లాగే మనం పెట్టి పూజ చేస్తాం. ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారికి సంబంధించి రక్ష ఇస్తానన్నాను కదా, ఆ రక్ష అనేటటువంటిది పొగ వ్యాపిస్తుంది. కాబట్టి వీరికి ఉన్నటువంటి రాహుకేతువులు ధూమ్ర వర్ణాలు కదా, వారు రాహుకేతువుల దోషాలు పోతాయి, సర్పదోషాలు పోతాయి, కుజదోషాలు వెళ్ళిపోతాయి. ఎవరికి ఏది కావాలన్నా ఇచ్చే దేవత ఈ వారాహి అమ్మవారు. కాబట్టి లలితా సహస్రనామం చేసి అమ్మవారి అర్చన చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే, అన్ని మంగళాలని ఆవిడే ప్రసాదిస్తుంది. నెక్స్ట్ ఇయర్ నాటికి మీకు ఏదో పని జరగటంలో ఈ అమ్మవారి ఆరాధన చాలా పనిచేస్తుంది. ఇంకా హోమరూపకంగా విశేషమైన బీజాక్షరాలతో చేసే పూజ కావాలంటే నాకు ఫోన్ చేయండి, నేనే మాట్లాడతాను, చక్కగా చేసి పెడతాను, ఆ ప్రసాదం మీకు అందింపజేస్తాను. తప్పకుండా గురుగారు, నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించుకోవాలో ఎంతో మా ప్రేక్షకులకి
చాలా మంచి విషయం. అట్లాగే వాళ్ళు ఎలా పూజించుకోవాలో ఎన్ని మంత్రాలు అవన్నీ చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. మా వారాహి దేవి అనుగ్రహం మీకు నాకు ఈ వీడియో చూసిన వారందరికీ కలగాలని, అవును. వారికి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి చక్కటి లక్ష్మీ కటాక్షము, లక్ష్మి అంటే అన్ని రకాల లక్ష్ములు వారికి అవును. సంప్రాప్తించాలని మనసారా ఒక పురోహితుడిగా, ఒక అర్చకుడిగా, ఒక గురువు గారిగా నేను వారందరినీ ఆశీర్వదిస్తూ ఆశిస్తూ శ్రీ వారాహి దేవి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ధన్యవాదాలు.